కీర్తనలు రాసిన గ్రంథము 119:56 నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. చూడండి, మరి దేవుని యొక్క ఉపదేశము అనేటువంటిది దేవుడు మనకి చేసినప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క వాక్యాన్ని మనం వినాలండి. వినటమే కాదు, చదవాలి. ఒకవేళ చదువు లేకపోతే మరి ఆ వాక్యాన్ని ధ్యానించుకోవాలి. విన్నవారైనా, చదివిన వారైనా, చదువుకోని వారైనా ఆ విన్న వాక్యాన్ని ధ్యానించాలండి. ధ్యానించినప్పుడు మరి నీ వాక్యము నేను ధ్యానిస్తున్నాను, రాత్రి జాముల్లో ధ్యానిస్తుంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందని దావీదు గారు అంటున్నాడండి. అంటే ఎంత మరి టేస్ట్గా ఉంటుందో చెప్తున్నాడు అనమాట ఆయన. నిజమేనండి, వాక్యం అనేటువంటిది ఆ టేస్ట్ మనకు తెలిస్తే మనం చదివే కొలది, వినే కొలది ఇంకా వినాలి, ఇంకా చదవాలని మరి మనకెంతో ఆశ ఉంటుందన్నమాట. అంత రుచిగా ఉంటుందండి వాక్యము, చాలా రుచిగా ఉంటుందండి. అయితే మరి ఆ ఉపదేశాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను అంటున్నాడు. ఉపదేశం దేవుడు చేస్తాడు, మంచిదే. తన సేవకుల ద్వారా మనతో మాట్లాడతాడు, మంచిదే. అయితే ఆ వాక్యాన్ని అనుసరించి నడవాలండి. మనం ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యం చదివినా కూడా వాక్య ప్రకారంగా మనం జీవించకపోతే ఏ ప్రయోజనం మనకు ఉండదండి. కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు, నేను నడుచుకుంటున్నాను అంటున్నాడండి. మరి మనం ఆయన యొక్క మాట వినడమే కాదు, కానీ విన్న దాని ప్రకారంగా మనం జీవిస్తే మనకు చాలా సంతోషంగా ఉంటుందండి, ఆనందంగా ఉంటుంది. ఎందుకు అంటే మరి దీనులకు ఆయన నడక నేర్పిస్తానని చెప్తున్నాడండి వాక్యంలో. మరి ఎప్పుడైతే దీన మనసు మనము కలిగి ఉన్నామో, వినయ మనసు గల వారి యొద్ద నేను నివాసం చేస్తున్నాను అంటాడు. మనము ఎప్పుడైతే వినయ విధేయతలు కలిగి ఉన్నామో మనలో ఆయన నివాసం చేస్తాడట. మనలో నివసించడమే కాదు, కానీ మనకి ఎలా నడవాలో నేర్పిస్తాడటండి. ఎప్పుడైతే మనకు నేర్పించాడో, చిన్ని బిడ్డలకి మనము నడక నేర్పిస్తాము. తల్లిగా, తండ్రిగా మరి ఇంట్లో ఉన్నవారు నేర్పిస్తారండి, నడవడం నేర్పిస్తారు, చేయి పట్టుకుంటారు. అలా నడుస్తూ నడుస్తూ చివరికి మరి ఆ బిడ్డ ఎవరి సహాయం లేకుండానే నడవడం ప్రారంభిస్తాడండి. అలాగా ఆధ్యాత్మికంగా కూడా మనము కూడా మరి మనకి కూడా బాల్య దశలో ఆయన నేర్పిస్తాడు. తర్వాత మనమే నడుస్తామండి, మనమే ఆయన వాక్య ప్రకారంగా, ఉపదేశ ప్రకారంగా నడుచుకుంటామన్నమాట. అదే చెప్తున్నాడు ఆయన. ఇదే